హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. మీలో ఎంతమందికి రెసిపీ చూసిన తర్వాత ఎంతమంది ఫేవరెట్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. 1/2 కిలో టమాటో తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేశాను. దీనికి బదులుగా మనం మిక్సీ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు టమాటో రైస్కి. అలాగే మనం పలావ్ వండుకున్నట్టు వండుకోవచ్చు, ఆల్రెడీ కుక్ చేసిన రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. 1/2 కిలో బాగా పండిన మంచి రెడ్గా ఉన్న టమాటో తీసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టాను. అలాగే ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ప్యూరీ చేసిన టమాటో ప్యూరీని దాంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు సిమ్లో ఉడికించాలి. ఎందుకంటే టమాటోలు పచ్చివి కదా మనం చేసింది, కొంచెం టైం పడుతుంది. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి సిమ్లో పెట్టేసేద్దాం. ఈలోపు నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశాను. యాక్చువల్గా ముందు రోజు బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ నానబెట్టాను. అది కొంచెం ఎక్కువగా అనిపిస్తే తీసి పక్కన పెట్టేశాను అనమాట. దాంతో రైస్ కుక్ చేసి ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం వేయించిన ధనియాల పొడి, కొంచెం పచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకుంటాను. మనకి ఎప్పుడు రెడీ అయిపోయింది తెలుస్తుందంటే ఇట్లా మనం బబుల్స్గా వచ్చేసి ఆయిల్ అయితే ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ప్యాన్కి అప్పుడైతే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు. దీంట్లోనే మనం ఎసరు వేసుకొని నార్మల్ బియ్యం, నానబెట్టిన బియ్యం కూడా వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ వండానని చెప్పాను కదా, అదే వండేసి కాసేపు పక్కన పెట్టేశాను. వేడివేడి దానికంటే కూడా చల్లార్చి పొడిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడే కుక్ అయిన టైం అవుతుందనేసి నేను ఇంకా రైస్ని మనం దీంట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక 2 minutes అలాగ మూత పెట్టేసి ఉంచి కొంచెం ఆ టమాటో రైస్ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేసిన తర్వాత కొంచెం నిమ్మరసం, కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈజీగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇలా వండిన అన్నంతో చేసుకోవచ్చు, ఎసరు వేసుకొని మనం బియ్యం వేసుకొని ఎసరు పెట్టుకొని పలావ్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ బియ్యంతోనే చేసినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మన టమాటో రైస్ కుక్ అయిపోయింది. బాస్మతి రైస్ కాబట్టి చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. వీడియో పర్పస్ కాబట్టి నేనైతే మామూలుగా ఇట్లా పలావ్ చేసినట్టు చేస్తాను. ఎక్కువగా టమాటో పీసెస్ వేసేసుకొని తాలింపులో మగ్గిన తర్వాత ఎసరు వేసుకొని నానబెట్టిన బియ్యం వేస్తాను. అలా కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. లంచ్ బాక్స్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. తప్పకుండా